ఇక అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ వినూత్న నిరసన చేపట్టింది. వరి కంకులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళన నిర్వహించారు. పంటలు ఎండుతుంటే అందాల పోటీలా అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు కేటీఆర్. ఒకవైపు రుణమాఫీ కాక, మరొక వైపు రైతు బంధు రాక, ఇంకో వైపు అస్తవ్యస్తమైన కరెంటు సరఫరాతో ఆగమై బోరింగ్లు ఎండిపోయి, బోర్వెల్లు ఎండిపోయి, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులను కనీసం నిర్వహించే సత్తా లేని, గోదావరి కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకునే సత్తా లేని, సమర్థత లేని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు ఏవైతే ఎండిపోతా ఉన్నాయో ఆ రైతులకు సంఘీభావంగా వారి యొక్క అవస్థను, వారి యొక్క పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి, దున్నపోతు వ్యవహారం చేస్తున్న ఈ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడానికే, ఎండిపోయిన వరి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికే బీఆర్ఎస్ శాసనసభ పక్షం మొత్తం కూడా రాష్ట్ర రైతాంగం తరఫున ఈ వినూత్నమైన నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నాం. వ్యవసాయదారులందరూ రేవంత్ రెడ్డి పాపం, రైతులకు శాపమని కేటీఆర్ నిప్పులు చెరిగారు. కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ఒక్క వరంగల్లోని 600 కోట్ల పంట నష్టం జరిగిందన్నారు. అయితే రేవంత్ ఎండల వల్ల పంటలు ఎండిపోతున్నాయంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్. వాళ్ళకు 6 కోట్ల రూపాయలు ఇస్తే ఆ పంపులు చాలా అవుతుండే, అక్కడ లక్షల ఎకరాల పంట బతుకుతుండే. కానీ 6 కోట్ల రూపాయలు మరి అలా కమిషన్లు రావు కదా రేవంత్ రెడ్డికి. అందుకే 6 కోట్ల రూపాయలు ఇవ్వకుండా మా నాయకుడు, మా రాజేశ్వర రెడ్డి గారు, మా హరీష్ రావు గారు, వీళ్ళందరూ, మా దయాకర్రావు గారు, ఆ ప్రాంత నాయకులు రాజయ్య గారు అందరూ పోయి ఈ దున్నపోతు లాంటి ప్రభుత్వాన్ని పొద్దు నిద్ర నుంచి లేపేదాకా 35 రోజుల తర్వాత పొద్దు నిద్ర లేచి ఆఖరికి పంపులు చాలు చేస్తే ఇలా 600 కోట్ల నష్టం, పంట నష్టం ఒక్క జనగామ జిల్లాలో వచ్చింది. అందుకే అంటున్నాం మేము, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డి యొక్క తెలివి తక్కువతనం తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న గుడ్డి ద్వేషం తెచ్చిన కరువు తప్ప